హమాస్ చెరలో ఉన్నటువంటి బందీలు ముగ్గురు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 140 మంది దాకా ఉంటే మొన్న ఒక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇప్పుడు ఒక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఎలాగా అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సే వాళ్ళని చంపేసిందని హమాస్ చెప్తుంది. అసలు ఏం జరిగింది అంటే వాళ్ళని ఈ సొరంగాల్లో కొన్ని చోట్ల దాచారు. ఈ సొరంగాల్ని పట్టుకునేటటువంటి క్రమంలో ఐడెంటిఫై చేసేందుకు ఉన్నటువంటి ప్రత్యేక బృందం ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేశాక ఆ లోపల ఉన్నటువంటి తీవ్రవాదుల్ని చంపడానికి గ్యాస్ వదులుతున్నారు, పాయిజనస్ గ్యాస్. అట్లాంటి పాయిజనస్ గ్యాస్లో ఈ ముగ్గురు చనిపోయారు. ఆ విషయాన్ని ప్రకటించినటువంటి హమాస్ తీవ్రవాద సంస్థ వాళ్ళ సైన్యం వాళ్ళనే ప్రాణాలు తీసింది అంటూ రెచ్చగొట్టి వదిలిపెట్టారు. దీంతో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆయా మృతుల కుటుంబాల సభ్యులు, బందీల మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదంతా ప్రభుత్వ వైఫల్యం అంటూ విరుచుకుపడుతున్నారు. హమాస్ తీవ్రవాదులు కోరుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. క్రమంగా ఇజ్రాయెల్ ప్రజలను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తయారు చేయడం సక్సెస్ అవుతున్నది హమాస్ తీవ్రవాద సంస్థ.